రాష్ట్రం మరో 4 రోజులు నిప్పుల కుంపటిలాగే ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రోహిణిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు ఐఎండీ అధికారులు. అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, వడగాలులు వీచే అవకాశం ఉండడంతో జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. 20వ తారీఖు నుంచి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ హీట్ వేవ్ పరిస్థితులు 44 నుంచి 46 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. పగటిపూట ఇంత వేడిమి ఉండి రాత్రి కూడా ఇటువంటి హై టెంపరేచర్లు కొనసాగుతున్నందున అది కూడా 5 రోజులు తడబడి ఇటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల ఇది ప్రజారోగ్యం మీద చాలా ప్రభావం ఉంటుంది. తెలంగాణలో ఇవాటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. మామూలుగానే రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయంటారు. జూన్ 7వ తేదీ వరకు ఈ కార్తె ఉండనుంది. ఈ 15 రోజులు వేడిగాలులు, తీవ్రమైన ఎండలు ఉంటాయని వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ ఇచ్చింది. రోహిణి కార్తెలో వచ్చే వడగాలులు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలోనూ రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వర్షాకాలానికి ముందు రైతులు ఈ కార్తెలోనే సిద్ధమవుతుంటారు. పొలాలను సిద్ధం చేసుకోవడం మొదలు పెడతారు. ప్రస్తుతం మనకి ఈ స్థాయి నుంచి పెరిగే అవకాశం లేకపోయినా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అంటే 41 నుంచి 46 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి కొనసాగే అవకాశం వచ్చే 4 రోజుల వరకు కూడా కనిపిస్తుంది. కానీ ఇలా కొనసాగినా కూడా మనకి ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు కొనసాగినా కూడా ప్రమాదం కాబట్టి మనము వివిధ రకాలైన అలర్ట్లు పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంలో మారింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వడదెబ్బతో ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5గురు చనిపోయారు. సిర్పూర్ టీ మండలంలో 2, జన్నారంలో 2, కడెంలో 1 ప్రాణాలు కోల్పోయారు. బేలా, ఆసిఫాబాద్, జైనద్, పెంచకల్పేట్, తానూరు, దస్తూరాబాద్ మండలాల్లో 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వేడి గాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. पूरे ऐसे कानों में वाफा आ जा रहे धूप के वजह से। బాగా ఎండ తీవ్రత బాగున్నది, చాలా విపరీతంగా ఉన్నది. 47 ఎబో ఉన్నది అనిపిస్తున్నది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళ రాకుంటున్నది. చెప్పరానంత బాగా వేడైతే బాగా ఉన్నది. కూలర్లు పెట్టుకుంటే కూడా మధ్యాహ్నం కూడా మాకు వేడి గాలులు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత, వేడి గాలులు ప్రమాదకరంగా మారాయి. వారం రోజుల్లోనే జిల్లాలో వడదెబ్బకు 24 మంది చనిపోయారు. ఎండలో పనిచేసే కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండకు తోడు అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు కూడా రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 45కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి పంట పొలాలు, గడ్డివాములు, పశువులు, ఈత, తాటివనాలు కాలి బూడిదయ్యాయి. వరి కొయ్యల మంటల కారణంగా దాదాపు 60 లక్షల నష్టం వాటిల్లింది. బాగా ఇబ్బంది, మా పొలాలు కాలుతున్నాయి, బాగా గడ్డి ఇట్లా బాగా ఇబ్బంది ఉంది సార్. కత్తులు గడ్డి పొలికి ఇట్లా కాలిపోతున్నాయి, కొంచెం ఇబ్బంది ఉన్నది. ఎండ బాగున్నది, ఎండ మండిపోతున్నది, జనాలకు పరిచయం అవుతుంది, ఉడకపోతా, కరెంటు సగం ఉండలేదు. ఇంటి దగ్గర కూలర్లు వేసినా లేదు, సరిపోతలేదు, ఫ్యాన్ వేసినా సరిపోతలేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వడదెబ్బతో గీత కార్మికుడు మృతి చెందాడు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ఏరియాకు చెందిన గొల్లపల్లి శివప్రసాద్ 3 రోజుల క్రితం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. 3 రోజులుగా తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతుండటంతో ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించి మృతి చెందాడు శివప్రసాద్. గొల్లపల్లి శివప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ఎండ తీవ్రతను తాళలేక 3 రోజుల నుంచి ఆయన హెల్త్ బాగాలేక నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లగా ఎండ దెబ్బకు చనిపోయాడు, వామిటింగ్ చేసుకొని. ఇక సిరిసిల్ల జిల్లాలో భారీగా పెరిగాయి టెంపరేచర్లు. ఇప్పటికే 46 డిగ్రీలు నమోదవుతుంది. ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఓ పౌల్ట్రీ ఫారానికి మంటలు అంటుకున్నాయి. దీంతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జనాలు బయటకు రాలేకపోతున్నారు. రాత్రి 8 గంటలు దాటినా వడగాలుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, బాల్కొండ, మెండోరాల వంటి ప్రాంతాల్లో 46 డిగ్రీలు నమోదవుతోంది.
అటు కామారెడ్డి జిల్లా మద్నూరు, డోంగ్లీ, బిచ్కుందలోనూ 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఘోరం ఉందన్న, ఎక్కలేని టెంపరేచర్ అయితే నిజామాబాద్లో ఘోరంగా ఉంది. 44-45 డిగ్రీస్ నడుస్తున్నది. లంచ్కి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇక్కడనే మధ్యలో లంచ్ చేసి వెళ్ళిపోతున్నాం డ్యూటీకి. అంతే, ఇంటి వరకు కూడా వెళ్ళలేకపోతున్నాం ఈ వేడి. సాయంత్రం 6 అయినా 8 అయినా అది గాల్పు అయితే గరం వేస్తుంది. అంత ఈవినింగ్ అయినా అంతే ఎండ కవర్ అవుతుంది అన్న. దానివల్ల కొద్దిగా బాగా ఇబ్బంది అవుతుంది అన్న. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్.